వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు. హలో సార్. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి హ్మ్. నిర్మలా సీతారామన్ బీహార్‌కి పూల్ మఖానా హ్మ్. సెన్షన్ చేశారు. హ్మ్. అసలు ఏంటి ఈ పూల్ మఖానా? హ్మ్. అలాగే ఈ పూల్ మఖానా తినడం వల్ల ఆరోగ్యకరం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హ్మ్. హ్మ్. నిజమేనా సార్? రైట్. సో, కేంద్ర బడ్జెట్‌లో 2025, 26 బడ్జెట్ అంటే బడ్జెట్ ఏప్రిల్ 1 నుంచి మొదలుపెట్టి మళ్ళీ మార్చ్ 31 వరకు బడ్జెట్‌ని చేస్తూ ఉంటారు. రాష్ట్రాలకు వేరే ఉంటే కేంద్రం చేస్తూ ఉంటారు. దాంట్లో నిర్మలా సీతారామన్ అంటే నిర్మలా సీతారామన్ అంటే ఆమె సొంతది కాదు. కేంద్ర ప్రభుత్వం తరపున బీహార్‌కి హ్మ్. మఖానా బోర్డ్ అనేది శాంక్షన్ చేశారు. బోర్డ్ ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సపోజ్ మనకి టొబాకో బోర్డ్ ఉంటుంది. హ్మ్. అంటే పొగాకు బోర్డ్ అనమాట. హ్మ్. అంటే పొగాకు పంట, వాటికి కావాల్సిన విత్తనాలు సప్లై చేయటము, వాటిని కొనటము, వాటి కంట్రోల్ చేయటము, వాటికి స్టోరేజ్‌కి కావాల్సినటువంటి గోడౌన్స్‌కి వాటిలన్నిటిని కూడా ఆ బోర్డ్ చూసి హ్మ్. ఆ రైతులకు హెల్ప్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ కావాలని చాలా ఫైట్ చేశారు. సో, అలాగే ఇప్పుడు బీహార్‌లో మఖానా బోర్డ్ అనేది ఒకటి శాంక్షన్ చేశారు. మఖానా అనేటువంటి పంటకి సపోర్ట్‌గా ఉండటం కోసం ఆ బోర్డ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ మఖానా అనేటువంటి ఆ పంట అది సహజంగా ఈ లోటస్ ఉంటది కదా! ఆ జాతికి చెందినటువంటి దాంట్లో దాని సీడ్స్ అన్నమాట. వాటి పట్ల ఈ మధ్య విపరీతమైనటువంటి క్రేజీనెస్ వచ్చింది. ఈ మఖానా బోర్డ్ శాంక్షన్ చేసిన తర్వాత అందరూ రాసే ఆర్టికల్స్‌లో వాటిలో మఖానా సీడ్స్ ఎంత గొప్పవి. ఇవి తినటం వలన చాలా ఆరోగ్యానికి మంచిది. తినటం వలన బీపీ తగ్గుతది. షుగర్ తగ్గుతది. ఏజ్ గూడా తగ్గుతది. ఇలా అనేక రకాలైనటువంటి జబ్బులు చేయవు. అట్లా ఉంటది, ఇట్లా ఉంటది. కాన్‌స్టిపేషన్ ఉండదు. దాంట్లో ఫైబర్ ఉండటం వల్ల దాంట్లో మెగ్నీషియం ఉంది. దాంట్లో పొటాషియం ఉంది. ఇలా రకరకాలైనటువంటి ఆర్టికల్సు, వీడియోసు వస్తూ ఉన్నాయి. వాటిని ఆ పేరు చెప్పి అమ్ముతూ ఉన్నారు. చానాల నుంచి అమ్ముతున్నారు. దాన్ని గ్లోరిఫై చేస్తూ ఉన్నారు. హ్మ్. అయితే మఖానా సీడ్స్ నిజంగా ఆరోగ్యానికి మంచిదా? హ్మ్. అవి తింటే మంచి జరుగుతదా? అనేటువంటి క్వెషన్ మన ముందుకొస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యముకి అంటే దాంట్లో ఇంకేం చెప్తున్నారు? షుగర్ తగ్గుతది. హ్మ్. అలాగే వచ్చేసి వెయిట్ తగ్గుతారు. ఫ్యాట్ కరిగిపోతది. ఇటువంటి కాన్సెప్ట్స్ సహజంగా మెడికల్ ప్రొఫెషనల్స్ బాగా ఇంట్రొడ్యూస్ చేసి పాపులర్ చేస్తూ ఉంటారు. మనం ఒకసారి కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే ఏం తినాలి అని అడుగుతారు నన్ను. వెయిట్ తగ్గాలంటే ఏం తినాలి? షుగర్ తగ్గాలంటే ఏం తినాలి? ఇప్పుడు ఒబేస్ అవ్వటం కానీ, లేకపోతే మనకు డయాబెటిక్ అవ్వటం గానీ, ఇవన్నీ తినకపోవటం వల్ల రాలేదు. హ్మ్. జాగ్రత్తగా తినటం వల్ల వచ్చినియి. హ్మ్. రైట్? ఏదో విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏదో చర్మ వ్యాధో, లేకపోతే మనకుంటాయి కదా! అటువంటివి ఏమన్నా వచ్చినట్లయితే సపోజ్ నోటిపూత వచ్చింది. విటమిన్ డెఫిషియన్సీ వస్తే ఫలానా ఫుడ్ తీసుకోమని మనం సజెషన్ ఇవ్వచ్చు. కానీ ప్రతి దానికి మనకు సొల్యూషన్ ఏంటి అనంటే, ఏం తింటే తగ్గుతది? ఏది మంచి ఫుడ్డు? నేను యంగ్‌గా కనిపించాలంటే ఏం తినాలి? అండ్ డయాబెటిక్ తగ్గాలంటే ఏం తినాలి? ఫ్యాట్ తగ్గాలంటే ఏం తినాలి? ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో కూడా చూపిస్తారు. ఏమని? ఇగో ఇలా తింటే కాదు 50 ఏళ్ళు దాటినాయి కదా! మీరు ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. లేకపోతే ఫైబర్ ఉండాలి. ఆ యానిమేషన్‌లో ఏం చూపిస్తారు? ఆ ఫైబర్ ఎళ్ళిపోయి ఫ్యాట్ సెల్స్‌ని ఇట్లా కొడితే ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయి మనం సన్నబడిపోయినట్టుగా చూపిస్తూ ఉంటారది. హ్మ్. ఇక్కడ మనకి ఏం తింటే మంచిది అని ఎప్పుడైతే గ్లోరిఫై చేశారో వాటిని విపరీతంగా తినేయటం మొదలుపెడతారు. హ్మ్. సపోజ్ డయాబెటిక్ పేషెంట్‌లకి ఏం చేస్తారంటే, రైస్ తింటున్నారు కదా మీరు. రైస్ తినకండి చపాతీలు తినండి అంటే విపరీతంగా చపాతీలు తింటారు. చపాతీలో కూడా గ్లూకోజ్ ఉంటది. చపాతీలో ఇంకా ఎక్కువ ఉంటది నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనము అన్నమని, గోధుమలని పోల్చుకుంటే అంటే అన్నం కాదు. రైస్‌ని అంటే ధాన్యాన్ని, గోధుమలు పోల్చుకుంటే ధాన్యంలో ఎక్కువ ఉండొచ్చు. అంటే బియ్యంలో ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. కానీ బియ్యము, గోధుమలు తినట్లే మనం. అన్నం ముద్ద, చపాతీ ముద్దని పోల్చుకోవాలి. హ్మ్. మనం తినేదేంటో చూడాలి. ఇప్పుడు ఈ అన్నంలో ఏం చేస్తున్నాం మనము? దానికి డబల్ నీళ్లు పోసి ఉడికిస్తున్నాం. హ్మ్. ఆ అన్నం మెతుకులో 50% వాటర్ ఉంది. హ్మ్. చపాతీ ముక్కలో ఎంత వాటర్ ఉంది? 0 లేదు తక్కువుంది. ఇప్పుడు మనం ఇంత అన్నం తినే బదులు దాంట్లో సగం చపాతీ తిన్నా దీనికంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్. హ్మ్. కడుపు ఖాళీగా ఉంటది కదా! తినేస్తూ ఉంటాం. చపాతీ తినమన్న ఉద్దేశ్యం చపాతీ తినమని కాదు. చపాతీ తోని ఎక్కువ కూర తినమని.
కూరల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కూర ఎక్కువ తినే ఉద్దేశంతో మనం చపాతీ గానీ, పుల్కాలు గానీ తినమని చెప్తూ ఉంటాం. వాళ్ళేం చేస్తే ఇది మానేసి చపాతీలు తింటూ ఉంటారు. అలాగే ఓట్స్ అని, అదని, ఇదని ఏం తింటే మంచిది, ఏం తింటే మంచిదని, అలా కొర్రలు తింటే మంచిది, రాగులు తింటే మంచిది. అట్లా తింటూ ఉండటం వల్ల ఏం తింటే మంచిది అని ఒకటి తింటే మంచిదని చెప్పామంటే ఇక అది విపరీతంగా తినేస్తూ ఉంటారు. ఫలానాది తింటే మంచిది అనేది ఉండదు. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు మఖానా సీడ్స్‌ని విపరీతంగా గ్లోరిఫై చేస్తారు. గ్లోరిఫై చేసినంత వాటిని విపరీతంగా తినేస్తారు. అన్నిటిని తగ్గిస్తదంటున్నారు. డయాబెటిక్ తగ్గిస్తది. అండ్ వెయిట్ తగ్గిస్తది. ఫ్యాట్ కరిగిస్తది. బీపీ తగ్గిస్తది. పీరియడ్స్ రెగ్యులర్ చేస్తది. అండ్ యంగ్‌గా కనిపిస్తారు. స్కిన్ గ్లో అవుతది. అన్నిటికి ఒక దాంట్లో ఏముండదు. దాంట్లో ఉన్నాయి డెఫినైట్‌లీ దాంట్లో మెగ్నీషియం ఉంటది. పొటాషియం ఉంటది. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్ ఉంటది. అన్నిట్లోనూ ఉంటాయి. హ్మ్. బట్ దాంట్లో ఒకటి ఎందులో అయినా సరే ఒకటి మనకి పనిచేసేది ఉంటే, రెండోది గూడా వస్తుంది కదా! అదొక్కటి తీసుకోలేం. హ్మ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బనానాలో పొటాషియం, మెగ్నీషియం ఇవి ఎక్కువ ఉంటాయి అని తింటే, దాంతో పాటు గ్లూకోజ్ కూడా వస్తుంది. ఫ్రక్టోజ్ ఉంటుంది అందులో ఎక్కువ. హుహు. అలాగే మకానా సీడ్స్‌లో ఏవో పనికొచ్చేవి ఉంటే అవి తీసేసుకుంటే, దాంతో పాటు వచ్చే కార్బోహైడ్రేట్స్ హ్మ్. 100 గ్రాముల మకానా సీడ్స్‌లో 76-77 గ్రాముల కార్బోహైడ్రేట్సే ఉన్నాయి అందులో. ఉన్నప్పుడు మనం ఏదో మెగ్నీషియం వస్తదని, అవొస్తని, ఇవొస్తని ఓ తినేసేస్తే దాంతో పాటు ఇవన్నీ వస్తున్నాయి. ఓన్లీ మెగ్నీషియం ఒకటే రావట్లేదు హ్మ్. కదమ్మా! కాబట్టి ఫలానాది గొప్ప ఫుడ్ అది తింటే బాగుపడతాము అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది గదా! అది ఆరోగ్యాన్ని నాశనం చేస్తది. హ్మ్. రైట్? ఈ భూమి మీద ఏది ఎక్కువగా తిన్నా ఆరోగ్యం పాడవుతుంది. అంటే ఫలానాది తింటేనే బాగుపడతాము అనేటువంటి ఏదైతే గ్లోరిఫై చేస్తారో అది వ్యాపారస్తులు బాగా పనిచేస్తది. ఓట్స్ తింటే బాగా ఇదొస్తది. ఇంకోటి తింటే ఇంకోటొస్తది. అట్లా లేకపోతే కొర్రలు తింటే మంచిది. లేకపోతే రాగులు తింటే మంచిది. సజ్జలు తింటే మంచిదంటే అవి పండించే రైతులు లేకపోతే వాటిని అమ్మేటువంటి దళారులకు హెల్ప్ చేస్తుంది. ఈ శరీరానికి ఏది ఎక్కువ తిన్నా సమస్య అవుతుంది. ఏది తక్కువ తిన్నా సమస్య అవుతుంది. అన్నీ సమపాలలో కావాలి. ఏది వద్దు కార్బోహైడ్రేట్స్ వద్దా? ప్రోటీన్ వద్దా? ఓన్లీ ప్రోటీన్ తిన్నా చచ్చిపోతాం. ఓన్లీ రైసే తిన్నాం ఇంక అప్పుడు చచ్చిపోతాం మనం. హ్మ్. ఓన్లీ మకానా సీడ్సే తిన్నా చచ్చిపోతాం. ఏది ఒకటే తీసుకున్నా మనకి ఇబ్బందవుతుంది. ఇది ఒక ఆయుర్వేద పండితుడున్నాడు పూర్వపు రోజుల్లో. ఆయనేం చేశాడంటే చాలామంది ఆయన దగ్గర శిష్యులు నేర్చుకున్నారు. చాలా కాలం కొన్ని సంవత్సరాల పాటు ఆయుర్వేదానికి సంబంధించిన మెళకువలన్నీ నేర్చుకున్నారు. ఆయన ఒక ఆశ్రమం ఉండేది అడవిలో. అన్నీ నేర్పించాడు వాళ్ళకి. వీళ్ళందరూ పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? మనకంటే ఒక టెస్ట్ పెడతారు కదా! హ్మ్. అలాగే వీళ్ళకి ఏం టెస్ట్ పెట్టాడంటే ఈ శిష్యులందరిని పిలిసి మీరు దగ్గరలో ఉన్నటువంటి ఈ పక్కన అడవిలో ఉంది గదా! ఆ అడవిలో రకరకాల చెట్లుంటాయి. ఆ చెట్లలో ఏదైతే మందుకు పనికిరాని చెట్టు ఉంటది గదా! హ్మ్. ఆ చెట్టు ఆకుల్ని తీసుకురండి. హ్మ్. ఎన్ని ఎక్కువ తీసుకొస్తే అంటే ఎన్ని రకాల ఆకులు తీసుకొస్తే వాళ్ళు విన్ అయినట్టు. సరేమని పొలవమని వీళ్ళందరూ వెళ్ళిపోయారు. శిష్యులందరూ వెళ్ళిపోయారు. సాయంత్రం దాకా వెతికి ఒకడేమో బస్తాడు తెచ్చాడు. హ్మ్. ఇంకోడేమో 2 బస్తాలు తెచ్చాడు. ఒకడు సంచి నిండా తెచ్చాడు. ఇంకోడు మూట కట్టుకొచ్చాడు. ఒకడు పాకెట్స్ నిండా నింపుకొచ్చాడు. ఒకడు టవల్ తీసి టవల్‌లో మూట కట్టుకొచ్చాడు. అట్లా అందరికి ఒకడు ఒకటే పాకెట్ తెచ్చాడు. ఒకడు చిన్న సంచి తెచ్చాడు. ఒకడు 4 తెచ్చాడు. ఒక్కడు మాత్రం ఏమి తీసుకురాలేదు. హ్మ్. జీరో ఏమి తీసుకురాలేదు. అందరిని టెస్ట్ చేసేసి వీడి దగ్గరికొచ్చాడు. "నువ్వెందుకు తీసుకురాలేదని" అడిగాడు. అంటే అతనేమనంటే, "క్షమించండి గురుదేవా! నేను చాలా వెతికాను. కానీ మందుకు పనికిరానటువంటి చెట్టు నాకు కనిపించలేదు. ప్రతి చెట్టు దాని ఆకో, బెరడో, దాని గింజలో, కాయలో, వేరో ఏదో ఒకటి మందుకు మనకి పనికొస్తుంది. అలాంటి చెట్టే నాకు కనిపించలేదన్నాడు." హ్మ్. అంటే అప్పుడు శభాష్ అని నువ్వు విన్ అయ్యావన్నాడు. అంటే పనికి రానటువంటి చెట్టు లేదు. హ్మ్. ప్రతీదీ ఏదో ఒక దగ్గర పనిచేస్తుంది. రైట్? హ్మ్. పాము విషాన్ని కూడా మందుల్లో వాడతారు. హ్మ్. చాలా కాస్ట్‌లీ కూడా. సో, పనికి రానిదంటూ ఏమీ లేదు. అట్ ద సేమ్ టైమ్ అన్నిటికంటే మంచిదని గూడా లేదు. పనికొచ్చేది గూడా ఏది లేదు. ఇదన్నీ పనిచేస్తదని లేదు. ప్రతి దాంట్లో ఈక్వల్ లెవెల్‌లో మనకు ఉపయోగపడేవి ఉంటాయి. ఈక్వల్ లెవెల్‌లో డ్యామేజ్ చేసేవి కూడా ఉంటాయి. హ్మ్. రైట్? ఇప్పుడు సపోజ్ మేకలను చూడండి. అవి వెళ్తూ ఉంటాయి. ఒక చెట్టు దొరుకుతది. చెట్టు 4 ఆకులు తిని ఇంకో చెట్టు దగ్గరికి పోతది. అక్కడి నుంచి ఇంకో చెట్టుకి పోతది. హ్మ్. ఒక చెట్టు దొరికింది గదా! హ్యాపీగా తిని అక్కడే ఉండొచ్చు గదా! మకానా సీడ్స్ లాంటిది ఏదో దొరికింది మంచి చెట్టు. రోజు అక్కడే తిని అక్కడే పడుకోవచ్చు గదా! హ్మ్. కాదు వాటికి తెలుసు. అవి మూవ్ అయిపోతూ ఉంటాయి చూడండి.
ఆవులు గానీ, గేదెలు గానీ, ఇలా అడవిలో జంతువులన్నీ తినుకుంటా ఇది తింటది, అది తింటది మూవ్ అయిపోతూ ఉంటాయి. ఒకే తినదు. ఎందుకంటే ఒకదాన్ని తినది, ఇంకో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. హ్మ్. ఎలాగైతే పనికిరానిది లేదో, కంప్లీట్‌గా పనిచేసేది అది మాత్రమే మంచిదనేది గూడా లేదు. ఏ ఆరోగ్యానికైనా ఏం తింటే కాదు, ఏది ఎక్కువవుతుందో చూసి వాటిని మానేయాలి. డయాబెటిక్ అవుతున్నాం. ఏం ఎక్కువవుతుంది? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అండ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. మజిల్ వీక్ అయిపోయింది. మెటబాలిజం డిక్లైన్ అయిపోయింది. తిన్నటువంటి ఆహారంలో ఉన్న గ్లూకోజ్, ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయింది. ఇంకా లేదు కాబట్టి బ్లడ్‌లో ఉండిపోయింది. అలాగే ఇంకోటేదో అయింది. దానికి ఎక్కువ తీసుకుంటున్నాం. వాటిని మానేయటం ద్వారా మనం తగ్గించుకోవాలి తప్ప, ఏం తింటే ఫ్యాట్ తగ్గుతది? ఏం తింటే మంచిది? అలా ఉండదు. ఏది తిన్నా సరే ఈక్వల్ లెవెల్‌లో డ్యామేజ్ చేస్తది. ఈక్వల్ లెవెల్‌లో హెల్ప్ కూడా చేస్తది. అవసరాన్ని బట్టి తీసుకోవాలి. ఆయుర్వేదంలో ఏంటంటే యాక్చువల్లీ ఆహారమే ఔషధం. దాని కాన్సెప్ట్ పేరు. ఆహారమే ఔషధం. అంటే ఆహారాన్నే ఔషధంలాగా తీసుకొని, అవసరమైన దాన్ని అన్నిటిని కలుపుకుంటూ ఉండాలి. అటువంటిది మనకేమైందంటే ఏది మంచిది? ఇంతకుముందు మన పూర్వకాలంలో ఇట్లాంటి సన్న బియ్యం ఉండేది కాదు. దంపుడు బియ్యం ఉండేది. దాంట్లో కొంత ఫైబర్ ఉండేది. అన్నం తక్కువ తినేవాళ్ళం. కూరలు ఎక్కువ తినేవాళ్ళం. అక్కడికెళ్ళి జామకాయలు తినేవాళ్ళం. ఇక్కడికెళ్ళి ఇంకోటేదో ఆహ్, మొక్కజొన్న పొత్తులు తెంచుకు తినేవాళ్ళం. లేకపోతే చింతకాయలు తినేవాళ్ళం. చింత చిగురు తినేవాళ్ళం మీ చిన్నప్పుడు. లేకపోతే అక్కడ మామూలు జొన్న ఉంటే జొన్న కంకులు తినేవాళ్ళం. కాల్చుకొని తినేవాళ్ళం. మీ ప్రాంతంలో ఎక్కువ అవుంటాయి. ఏంటవి మామిడికాయలొస్తాయి. అదే సీజన్‌లో తాటి ఈ ముంజులు గూడా వస్తాయి. నా చిన్నప్పుడు చెప్పారు. తాటి ముంజులు తిన్న తర్వాత ఒక్కటన్నా మామిడికాయ తినాలి. మామిడికాయలు తిన్న తర్వాత ఒకటైనా తాటి ముంజ తినాలి. దీనికది, దానికది సెట్ అవుద్ది. ఇట్లా ఏవో చెప్పేవాళ్ళు. తెలుసో తెలియకో మొత్తానికి చెప్పారు. కాన్సెప్ట్ అయితే నిజం. కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటే తినటం వలన ఏదో మంచిదనుకుని రైస్ తింటే, అన్నం తింటేనే చచ్చిపోతాం మనం. పోనీ గోధుమలు తిందామా? అన్నీ మానేసి గోధుమలు తిన్నా చచ్చిపోతాం. జొన్నలు తిన్నా చచ్చిపోతాం. కొర్రలు తిన్నా చచ్చిపోతాం. హ్మ్. సమపాల్లో అన్నీ అవసరం. అవసరమైన మేర అన్నిటిని సమపాల్లో తినాలి తప్ప, ఈ ఓట్స్ మంచియనో, లేకపోతేనేమో ప్రోటీన్ పౌడర్ మంచిదనో, వెయిట్ తగ్గాలంటే ప్రోటీన్ పౌడర్ అని వాళ్ళు అమ్ముతూ ఉంటారు. దాంట్లో మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. హ్మ్. ప్రోటీన్ పౌడర్‌లో దాదాపుగా 80, 90% కార్బోహైడ్రేట్సే ఉంటాయి. 7-10% 11% ప్రోటీన్ ఉంటది. దాన్ని ప్రోటీన్ పౌడర్ అని పేరు పెట్టాడు కాబట్టి మనం ప్రోటీన్ పౌడర్ అని అది తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ తినేస్తాం. అట్లాగే మకానా సీడ్స్‌లో కూడా తినండి కాదనట్లే. కానీ అదొక్కటే మంచిదనుకుని తినటం వల్ల సమస్య వస్తుంది. మకానా సీడ్స్ తినండి, ఇంకా డ్రై ఫ్రూట్స్ తినండి, ఒకసారి అరటిపండు తినండి, ఒకసారి జామకాయ తినండి, ఒకసారి యాపిల్ తినండి, ఒకసారి చింత చిగురు తినండి, చింత చెట్లు తినండి, చింతకాయలు తినండి. రైస్ తినండి, అన్ని రకాల కూరలు తినండి, వెజ్ తినండి, నాన్ వెజ్ తినండి, ఎగ్స్ తినండి. ఏవి తిన్నా లిమిటెడ్‌గా తీసుకొని, ఒకరోజు ఒకటైతే ఇంకొక రోజు ఇంకొకటి. ఈరోజు మనము చిక్కుడుకాయలు వండుకుంటే రేపేమో బెండకాయలు వండుకోండి. ఆ తర్వాత వంకాయలు వండుకోండి. ఆ తర్వాత కాకరకాయలు వండుకోండి. చేదుగుంటది గదా! అది తింటేనే మనకు మిగతా టేస్ట్ తెలుస్తది. కాకరకాయ తింటే ఒకరోజు మొత్తం నోరంతా చేదుగా అయిపోయి ఉండొచ్చు. బట్ నెక్స్ట్ డే తిని చాలా టేస్ట్ అనిపిస్తది. ఎప్పుడో కొంచెం ఊరగాయ తినండి, పెరిగేసుకోండి, మజ్జిగ తాగండి. బిర్యానీ ఒకరోజు తినండి. బిర్యానీనే మంచిదని రోజు తినొద్దు. ఎప్పుడన్నా ఒకసారి కావాలంటే వాళ్ళిస్తే ఒక ఐస్ క్రీమ్ తినండి. ఐస్ క్రీమ్ తినొద్దు. హ్మ్. సో, అంటే మనిషి తయారు చేసిన దానికంటే కూడా అంటే ఫ్యాక్టరీలో తయారు చేసే ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్ లాంటివి కాకుండా మామూలుగా ఉండేటువంటి ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో వాటినైనా సరే మీరు ఎక్కువగా అతిగా తీసుకున్నట్లయితే ఆరోగ్యంకి ప్రమాదం అవుతది. కాబట్టి ఏది అతిగా తీసుకోవద్దు. సమపాల్లో అవసరమైన వరకే తీసుకోవాలి. కాబట్టి మకానా సీడ్స్ మంచిదే. కానీ వాటిని ఆ పేరు మీద గ్లోరిఫై చేసి ఎక్కువ తిన్నా ఆరోగ్యాలు పాడవుతాయి. చాలామంది ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి అని అంటున్నారు. అందరూ కూడా మళ్ళీ దాని మీదకే వెళ్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా విపరీతంగా తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులొస్తాయంటారా? ఆర్గానిక్ ఫుడ్ పేరు మీద ఇప్పుడు నడుస్తూ ఉంది. బిజినెస్ బాగా నడుస్తుంది. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి అనంటే, కెమికల్స్ లేకుండా పండించిందాన్ని ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు. కెమికల్స్ లేకుండా ఎలా పండిస్తారు? ఇప్పుడు నాదొక 2 ఎకరాల పొలం ఉంది. హ్మ్. అక్కడ నేను ఏదో సాగు చేసి కూరగాయలు ఆర్గానిక్ చేయాలి. హ్మ్. అంటే నేను రసాయన ఎరువులు వాడొద్దు. హ్మ్. పురుగు మందులు, రసాయనాలు వాడకండా ఏదో నేను ఆవు పేడో లేకపోతే ఇంకోటో వాడతాను. పురుగు మందుల బదులు ఏదో వేపాకుల్లో రసం తీసో, ఇంకోటి తీసో వస్తది. కానీ ఇంతకుముందు ఆల్రెడీ దీని మీద మా అన్నో, తమ్ముడో ఎవరో వ్యవసాయం చేసుంటారు గదా! హ్మ్. వాళ్ళు ఆల్రెడీ కెమికల్స్ ఏసారు కదా! అది ఆల్రెడీ ఆ భూమిలో ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మనం పంట మార్చాం కాబట్టి వెంటనే భూమంతా అదే భూమిలో కదా మనం చేసేది. దాదాపు 20, 25 సంవత్సరాల నుంచి కెమికల్ వాడుతూ చేసినటువంటి ఆ పొలంలో ఆల్రెడీ కెమికల్స్ ఉంటాయి. 1. హ్మ్. 2 ఏంటంటే పక్క పొలం గూడా ఏస్తున్నాడుగా అమ్మోనియా, పొటాషియం వేస్తాడు గదా! హ్మ్. అవి అక్కడే ఉంటాయా భూమిలో వాటర్‌తో పాటు ఇక్కడ కూడా వస్తాయి. కాబట్టి
ఆర్గానిక్ ఫుడ్ పేరు మీద గ్లోరిఫై చేసి, ఇలా కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు మంచిదే. కొన్ని సంవత్సరాలు 10, 15 సంవత్సరాలు వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా కెమికల్స్ మానేసినట్లయితే కొంత క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్ వస్తది. 1. 2 ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ పేరు మీద మళ్ళీ అదే అమ్ముతారు. మనం ఎలా టెస్ట్ చేస్తాము? ఆర్గానిక్‌గా పండించారా? లేకపోతే ఇనార్గానిక్‌గా ఉందా టమాటోలని ఎలా టెస్ట్ చేస్తాం? ఆర్గానిక్ ఫుడ్ అని ఎక్కువ రేట్ పెడితే చాలు. మార్కెట్‌లో మీరు ఏదైతే క్రేజీగా ఉన్నారో అది అమ్మేస్తారు. రైట్? ఇప్పుడు లాంగ్ బ్యాక్ మన 'జగదీష్ మార్కెట్' అని హైదరాబాద్‌లో. హ్మ్. అక్కడ అన్నీ సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు, చైనా ఫోన్‌లు, డూప్లికేట్ ఫోన్‌లు. మా ఫ్రెండ్ ఒక ఫోన్ కొనుక్కున్నాడు. అది ఐఫోన్ లాగా ఉంటది. కానీ యాక్చువల్‌గా ఐఫోన్ కాదు. ఏదో మై ఫోనో ఏదో ఉంది. దాని పేరు అట్లా పెట్టాడు. హ్మ్. అయితే మళ్ళీ అటువంటి ఫోనే కొందామని వెళ్ళాం. వెళ్తే వాడినడిగితే ఇచ్చాడు సేమ్ ఫోన్. ఎంత అంటే 4500 ఎంతో చెప్పాడు. కానీ ఇంతకుముందు కొన్నాడు 2500 కొన్నాడు. వెనకాల ఐఫోన్ కాకుండా వేరేదేదో ఉంది. హ్మ్. వెనక. వాడిని మా ఫ్రెండ్ అడిగాడు. హ్మ్. "ఎందుకు ఇంత రేట్ ఎందుకు 2500కి" అంటే రాదన్నాడు. హ్మ్. "ఎందుకు ఇది ఐఫోన్ కాదు కదా!" అన్నాడు. అంటే వెనకది ఇట్లా లాగి ఇట్లా పడేసి "ఐఫోన్ లావురే" అన్నాడు. అని ఐఫోన్ ఉన్న డబ్బా పెట్టి ఇచ్చాడు. అట్లా నువ్వు దేని పట్ల క్రేజీగా ఉంటావో హ్మ్. దాన్ని మార్కెట్‌లో అమ్ముతారు. ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే ఇనార్గానిక్ ఫుడ్‌కి ఆర్గానిక్ ఫుడ్ అని పెడతారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తిని రోజు ఐస్ క్రీమ్ తింటే ఐస్ క్రీమ్ ఆర్గానిక్ ఎట్లా అవుతది? కూల్ డ్రింక్స్ తాగితే, స్మోక్ చేస్తే, ఆల్కహాల్ తాగితే, రకరకాల టాబ్లెట్‌లు మింగుతున్నాం. ఇవన్నీ ఆర్గానిక్ ఎట్లా అవుతాయి? కాబట్టి దేని పట్ల క్రేజీ ఆర్గానిక్ తినొద్దనట్లేదు. దేని పట్ల క్రేజీగా ఉండొద్దు. హ్మ్. ముందు మీ చుట్టూ ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటపడండి. ఐస్ క్రీమ్ తినటం మానేయండి. కూల్ డ్రింక్స్ తాగటం మానేయండి. రకరకాల పిజ్జాలు, బర్గర్‌లు ఇటువంటి జంక్ ఫుడ్ తినటం మానేయండి. ఫ్యాక్టరీ నుంచి వచ్చేది ఏది కూడా ఫుడ్ కాదు. హ్మ్. ఆలుగడ్డలే తినొద్దంట. ఆలు చిప్స్ తింటారు. సో, కాబట్టి ఈ ప్యాక్డ్ ఫుడ్ ఏది కూడా ఫుడ్ కాదు. అది ఫ్యాక్టరీలు అమ్ముతున్నాయి. వాటిల్లో కల్తీ ఉంటది. ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాటిని మానేసి ఇక్కడ వచ్చిన ఫుడ్‌లో ఏదో ఒకటి తిన్నా కొంత బెటరు. సో, అవి తింటూ మనము ఆర్గానిక్ ఫుడ్ తినటం వల్ల యూజ్ లేదు. అవి మానేసి తక్కువ కెమికల్స్ కలిసినటువంటి ఫుడ్‌ని సపోజ్ మీకు మ్యాంగోనా, మాజానా అంటే మ్యాంగో చూజ్ చేసుకోండి. సేమ్ ఈ మ్యాంగో లేకుండా మ్యాంగో బొమ్మేసి కెమికల్స్ కలిపి, ప్రిజర్వేటివ్స్ కలిపి అది అమ్మితే అది హైజీన్ అనుకుని మనం తింటూ ఉన్నాం. హ్మ్. లేకపోతే ఆరెంజ్ ఫ్రూటా లేకపోతే ఆరెంజ్ జ్యూస్ వాడు ప్యాక్ చేసి అమ్మితే అది చూజ్ చేసుకుంటున్నాం. హ్మ్. కాబట్టి ప్రకృతి నుంచి ఏ ఆహారం రావాలన్నా, ఏ మెడిసిన్ రావాలన్నా మన నోటికి చేరే ముందు ప్రకృతి నుంచే వస్తది కదా! ఆ ప్రకృతికి, మన నోటికి మధ్య ఎంతమంది వ్యాపారవేత్తలు, ఎంతమంది బిజినెస్ ఉంటే అంత ఎక్కువ కల్తీ అవుతది. హ్మ్. వీలైనంత వరకు ప్రకృతి నుంచి డైరెక్ట్‌గా వచ్చేలాగా అది ఆర్గానిక్, ఇనార్గానిక్ సెకండరీ. ఫస్ట్ ప్రకృతి నుంచి డైరెక్ట్‌గా వచ్చేది. చాలామందంటారు పురుగు మందులు కొడతారు కదా సార్ అని. పురుగు మందులు కొడతారు సరే, పురుగు మందులు కొట్టిన దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఫ్యాక్టరీలో అన్నీ చేసి మళ్ళీ పురుగు మందులు కలిపి ఇచ్చేయి తాగుతున్నాం. హ్మ్. ముందు అది మానేయాలి కదా! అవి తాగకుండా ఉండలేకపోతున్నాం. కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండలేకపోతున్నాం. ఐస్ క్రీమ్స్ తినకుండా ఉండలేకపోతున్నాం. పొటాటో చిప్స్ తినలేకుండా ఉండలేకపోతున్నాం. కుర్కురేలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తినలేకుండా ఉండలేకపోతున్నాం. అవే పిల్లలకిస్తున్నాం. నేను కరోనాతోని డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నా పక్క బెడ్ ఆమెకి ఫుడ్ కావాలి. ఏం తీసుకొచ్చారు? చాక్లెట్‌లు, కుర్కురేలు ఇవన్నీ తీసుకొచ్చారు. అది ఫుడ్డా అది? చాక్లెట్ ఎట్లా ఫుడ్ అవుతది? కుర్కురేలు ఎట్లా ఫుడ్ అవుతది? ఫుడ్ అంటే కాస్త కూరగాయలో, అన్నమో, కూరో ఏదో మొత్తానికి ప్రోటీనో, లేకపోతే ఫ్యాట్సో, లేకపోతే ఫైబరో ఉండాలి. అవి కాకుండా ఈ ప్యాకెట్స్ తెచ్చి ఇచ్చేసి అది ఫుడ్ అంటున్నాం. ఆ క్రేజీనెస్ నుంచి బయటపడి మనకు మన ప్రాంతంలో లభించే వాటిని సమపాల్లో తీసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా మనము ఫిజికల్ యాక్టివిటీ చేయటం, ఇవన్నీ చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. ఇంకొకటి సార్ ఇప్పుడు మనం ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ అని వస్తాయి. యాక్చువల్‌గా పూర్వం అయితే ఏ సీజన్‌కి సంబంధించినవి అవే వచ్చేవి. ఇప్పుడు మార్కెట్‌లోకి ఏ సీజన్‌లో అయినా ప్రతి వెజిటబుల్ కానివ్వండి, ఫ్రూట్స్ కానీ అని వస్తున్నాయి. ఇవి సీజనల్ తీసుకోవచ్చంటారా? ఫ్రూట్స్ కూడా ఇప్పుడు సీతాఫలాల టైంలో సీతాఫలాలొస్తాయి. వాటిని విపరీతంగా తింటే గ్లూకోజ్ పెరిగిపోయి డయాబెటిక్ పేషెంట్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. హ్మ్. అలాగే మ్యాంగో సీజన్‌లో మ్యాంగోస్ వస్తాయి. విపరీతంగా తినొద్దు. 1, 2 తినండి కావాలనుకుంటే. అంతేగాని ఏది విపరీతంగా తిన్నా సరే, మీ ప్రాంతంలో ఎక్కువ కొబ్బరి బొండాలు. హ్మ్. ఆ కొబ్బరి నీళ్లు తాగితే మన డయాబెటిక్ అయి చనిపోతారు. హ్మ్. దాంట్లో స్వీట్ ఉంటది. తియ్యగా ఉండే దేంట్లో అయినా సరే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. లేకపోతే ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రూట్స్ తినండి. చాక్లేటా? సీజనల్ ఫ్రూట్సా? అంటే సీజనల్ ఫ్రూట్స్ బెస్ట్.
హ్మ్. సీజనల్ ఫ్రూట్స్ గూడా అతిగా తిన్నా ఇబ్బందవుతుంది. దాని అర్థం ఇది మానేసి చాక్లేట్ తినమని కాదు. హ్మ్. అర్థమైందా? చాక్లేటా, బనానా అంటే బనానా బెటర్. బనానా, జామకాయ అంటే జామకాయ బెటర్. హ్మ్. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి. ఏదో ఒకవేళ అది తిన్నా సరే కొంచెం తినండి తప్ప, ఏది ఎక్కువ తిన్నా సరే, అది సీజనల్ ఫ్రూట్ అయినా, కాకపోయినా లేకపోతే ప్యాకెట్‌లో వచ్చేదైనా, ప్యాకెట్‌లో వచ్చేది కంప్లీట్‌లీ అవాయిడ్ చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో సపోజ్ మీరు ఎక్కడికో వెళ్తున్నారు, దాహంతో చనిపోయేలాగున్నారు. కోకో కోలా తప్ప ఏమీ లేనప్పుడు కోకో కోలా తాగండి. అంతేగాని ఇక్కడ వాటర్ ఉండగా కోకో కోలా తాగొద్దు. హ్మ్. అలాగే మీరెక్కడైనా ఫుడ్ దొరకట్లేదు, ఆకలితో చనిపోయేలాగున్నారు. అటువంటప్పుడు ఏదో చాక్లెట్‌లో, బిస్కెట్‌లు ఉంటే అప్పుడు తినండి. హ్మ్. అంతేగాని మన రెగ్యులర్ ఫుడ్ ఉండగా చాక్లెట్, బిస్కెట్ చూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే అది నిలవ ఉంటది కాబట్టి మనం ముందు అది చూజ్ చేసుకొని తెచ్చి ఇంట్లో పడేస్తాం. ఎప్పుడంటే అప్పుడు తింటాను. అలాగే కూరగాయల్లో కూడా. ఆలుగడ్డలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి ఆలుగడ్డ ఇంట్లో పడేస్తాం. ఫస్ట్ కొనేది ఆలుగడ్డలే. హ్మ్. అవి మనం సంచి తీసుకెళ్ళిన తర్వాత కింద ఉండాలి. ఎందుకంటే అవి పైనేస్తే నలిగిపోతాయి. ఫస్ట్ అవి కొంటాం. అవి వారం రోజులు ఉంటాయి కాబట్టి. ఆలుగడ్డ తినటం అనేది చాలా డేంజర్. మొత్తం కార్బోహైడ్రేట్సే ఉంటది దాంట్లో. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తింటే పర్లేదు. మనం ఎంతసేపు డబ్బులు దాసుకోవటం కోసం ఏవి ఎక్కువ నిలవ ఉంటాయి, ఏది ఎక్కువ ఆకలి తీరుస్తుంది ఇట్లా చూస్తున్నాం. ఇట్లా కాకుండా మనకి ఏది అవసరమో అది కొనుక్కొని తినాలి. ఆహారం ఒకటి రోజుకో మర్నాటికో పాడైపోవాలి. పాడవ్వట్లేదంటే అది ఆహారం కాదు. కెమికల్. బియ్యం 3 నెలలకి పురుగు పడుతది. షుగర్‌కి 3 నెలలకి పురుగు పట్టదు. హ్మ్. ఎందుకు పట్టట్లే? అది కెమికల్ అది. హ్మ్. చీమలు ఎత్తుకెళ్తే అది వేరే విషయం. పురుగైతే పట్టదండి. హ్మ్. ఏదైతే పాడవ్వట్లేదో ఎన్ని రోజులైనా అది చాలా ప్రమాదకరమైనటువంటి ఆహారం. అది ఆహారం కాదు. కెమికల్స్ అవి. కాబట్టి ఫ్రెష్‌గా వచ్చేవి ఏ రోజుకి ఆ రోజు వండుకోండి. మీకు వీలైతే ఏ పూటకి ఆ పూట కూడా వండుకోండి. వండుకొని చక్కగా తిన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. మీ విలువైన సమాచారాన్ని మాకందించినందుకు ధన్యవాదాలు సార్.